నమస్కారం. మే 13, 2026 బుధవారం నాటి పంచాంగ వివరాలకు స్వాగతం. ఈరోజు శ్రీ పరాభవ నామ సంవత్సరములో ఒక ముఖ్యమైన రోజు. మరి ఈరోజు సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ మన దినచర్యను పర్ఫెక్ట్గా ఎలా ప్లాన్ చేసుకోవాలో చూసేద్దామా? ఓకే, ముందుగా ఈరోజు మనం ఏమేం చూడబోతున్నామంటే ప్రాథమిక పంచాంగ వివరాలు, పంచాంగంలోని ముఖ్యమైన అంగాలు, ఈరోజు ఉన్న ప్రత్యేక సమయాలు, ఆ తర్వాత ముగింపు ఆశీర్వచనాలు. అంతే, చాలా సింపుల్. ఇక ఏమాత్రం లేట్ చెయ్యకుండా మొదటి విభాగమైన ప్రాథమిక పంచాంగ వివరాల్లోకి వెళ్ళిపోదాం. చూడండి, మనమిప్పుడు శ్రీ పరాభవనామ సంవత్సరంలో ఉన్నాం. అలాగే సూర్యుడు ఉత్తర దిశగా ప్రయాణించే పవిత్రమైన ఉత్తరాయణం నడుస్తోంది. అద్భుతమైన వసంత ఋతువిది. ఇక మాసం వైశాఖమాసం, బహుళపక్షం. ఇక వారాల్లో చూస్తే ఈరోజు బుధవారం. దీనినే సాంప్రదాయకంగా సౌమ్యవాసరం అని కూడా అంటారన్నమాట. ఇక సూర్యోదయం, సూర్యాస్తమయాల విషయానికి వస్తే ఉదయం సరిగ్గా 5:32 సూర్యోదయం జరుగుతుంది. అలాగే సాయంత్రం 6:19 సూర్యాస్తమయం. సో మన పనులన్నీ ఈ పగటి సమయంలోనే చక్కగా ప్లాన్ చేసుకోవాలి. అలాగే ఈరోజు గ్రహాల స్థానాలు కూడా చాలా ఆసక్తికరంగా ఉన్నాయి. సూర్యుడు మేషరాశిలో ఉంటే చంద్రుడు మీనరాశిలో సంచరిస్తున్నాడు. ఈ బుధవారం నాడు సూర్య చంద్రుల కలయిక ఒక ప్రత్యేకమైన ఖగోళ స్థితిని తెలియజేస్తుంది. రైట్. ఇప్పుడు రెండవ విభాగం, అదేనండి పంచాంగంలోని ముఖ్యమైన అంగాలు ఎలా ఉన్నాయో చూద్దాం. ఇక్కడ మనం గమనించాల్సిన ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఈ అంగాలు రోజంతా ఒకేలా ఉండవు, మారుతూ ఉంటాయి. ముందుగా ఏకాదశి తిథి ఉదయం 9:05 ముగిసిపోతుంది. ఆ తర్వాత విష్కంభయోగం సాయంత్రం 5:44 వరకు ఉంటుంది. ఇక నక్షత్రం చూస్తే ఉత్తరాభాద్ర నక్షత్రం రాత్రి 8:44 వరకు కొనసాగుతుంది. మనమేదైనా ముఖ్యమైన పని పెట్టుకుంటే ఈ సమయాలు ఖచ్చితంగా గుర్తుంచుకోవాల్సిమా. మనకు తెలిసిందే కదా, కరణం అంటే తిథిలో సగభాగం అనే. ఈరోజు 2 కరణాలు కనిపిస్తున్నాయి. మొదటిది భాలువ కరణం. ఇది ఉదయం 9:05 వరకు ఉంటుంది. అది అవ్వగానే వెంటనే ఎలాంటి కన్ఫ్యూషన్ లేకుండా కౌలువ కరణం మొదలైపోయి అది రాత్రి 8:27 వరకు కొనసాగుతుంది. ఇక్కడ అందరూ గమనించాల్సిన మరో ముఖ్యమైన విషయం, ఈరోజు మతత్రయ ఏకాదశి. ఆధ్యాత్మికంగా చూసుకుంటే ఉపవాసాలు, పూజలు చేసుకోవడానికి ఈ ఏకాదశి చాలా పవిత్రమైన రోజు. కాబట్టి ఈరోజు పనులను, ఈ ఆధ్యాత్మిక విషయాలను దృష్టిలో పెట్టుకుని షెడ్యూల్ చేసుకోవడం ఉత్తమం. ఇక మూడవ విభాగం, ఈ రోజులోని ప్రత్యేక సమయాలు. బహుశా ఇదే మనందరికీ రోజూ చాలా అవసరమయ్యే విషయం. ఇక్కడ అసలైన పాయింట్ ఏంటంటే, ఒక పక్క అమృతకాలముంటే మరోపక్క వర్జ్యముంది. అత్యంత శుభప్రదమైన అమృతకాలం మధ్యాహ్నం 3:59 నుండి సాయంత్రం 5:34 వరకు ఉంటుంది. ఇది చాలా మంచి టైం. కాని దానికి విరుద్ధంగా ఉదయం 6:31 నుండి 8:05 వరకు వర్జ్యముంది. ఈ ఉదయం పూట ఎలాంటి శుభకార్యాలు పెట్టుకోకపోవడమే మంచిది. ఇక మధ్యాహ్నం పూట వచ్చే ఒక ప్రతికూల సమయాన్ని కూడా జాగ్రత్తగా నోట్ చేసుకోవాలి. ఉదయం 11:29 నుండి మధ్యాహ్నం 12:21 వరకు దుర్ముహూర్తం నడుస్తుంది. సరిగ్గా ఈ మిట్ట మధ్యాహ్నం పూట కాస్త అప్రమత్తంగా ఉండటం చాలా ముఖ్యం. ఇవి మాత్రమే కాకుండా రోజూ మనం ముఖ్యంగా చూసుకునే మరో 2 సమయాలు కూడా ఇక్కడ స్పష్టంగా కనిపిస్తున్నాయి. మధ్యాహ్నం కరెక్ట్గా 12 నుండి 1:30 వరకు రాహుకాలముంటుంది. అలాగే ఉదయం 7:30 నుండి 9 వరకు యమగండం అంటే కేతుకాలం ఉందన్నమాట. ఏవైనా జర్నీలు చేయాలన్నా, ఇంపార్టెంట్ పనులున్నా ఈ టైమింగ్స్ని వీలైనంత వరకు స్కిప్ చేయడం చాలా ముఖ్యం. చివరిగా 4వ విభాగానికి వచ్చేద్దాం, ముగింపు మరియు ఆశీర్వచనాలు. ఈ రోజు పంచాంగంలో ఒక చక్కటి ఆధ్యాత్మిక సూచన కనిపిస్తోంది. పవిత్రమైన గోమాతను పూజించండి, అలాగే సంరక్షించండి అని స్పష్టంగా చెప్పబడింది. ఇది కేవలం పూజ మాత్రమే కాదు, ప్రకృతి పట్ల మనం చూపించాల్సిన కరుణను కూడా గుర్తుచేస్తోంది. మనం చేసే ప్రతి పని సవ్యంగా జరగాలని కోరుకుంటూ శుభమస్తు అనే మంగళకరమైన ఆశీర్వచనం కూడా ఇక్కడ కనిపిస్తోంది. సర్వే జనాః సుఖినో భవంతు. లోకంలోని ప్రజలందరూ ఆనందంగా, సుఖంగా ఉండాలనే ఈ అద్భుతమైన ఆశీర్వచనంతో ఈనాటి వివరణను ముగిద్దాం. అయితే ముగించే ముందు ఒక చిన్న ప్రశ్న.
ఈరోజు మనం తెలుసుకున్న అమృతకాలం, వర్జ్యం లాంటి సమయాలను చూశారు కదా. మరి మనకున్న అతి ముఖ్యమైన పనిని ఈరోజు సరిగ్గా ఏ సమయంలో మొదలు పెడితే కరెక్ట్ అంటారు? ఈ రోజంతా అందరికీ అద్భుతంగా సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు.